నమః. మొన్న కాశ్మీర్లో జరిగినటువంటి దాడి చాలా అమానుషమైనటువంటిది. పూర్తిగా రాక్షస చర్య. నాడు రామాయణ కాలంలో రాక్షసులు ఎలా అయితే తపస్సు చేసుకునేటువంటి సాధువుల్ని వీళ్ళని ఎలా అయితే హింసించారో, ఇప్పుడు వీళ్ళు హాయిగా విహరిస్తూ ఉన్నటువంటి వాళ్ళని, ముఖ్యంగా అందులో కూడా ఏరి కూడా హిందువుల్ని వాళ్ళని లక్ష్యంగా చేసుకొని చంపడం అనేది చాలా చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఇది భారతీయుల హృదయాల్ని కలిసివేసేటువంటి చర్య. అలా అసూలుబాసి ఉగ్ర దాడిలో అమరులైన వారందరికీ కూడా ఆత్మ శాంతించాలని, వారికి మంచి సద్గతి లభించాలని, అదేవిధంగా మన భారతీయులు అందరిలో ఐక్యత వర్ధిల్లాలని ఈరోజు ఇక్కడ ముందుగా వారందరికీ ఆత్మశాంతించాలని మౌనం పాటించడం జరిగింది. రేపు గురువు గారు చెప్పినట్టుగా భారతీయులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులందరిలో మంచి ఐకమత్యం కలగాలని, ఈ ఉగ్రవాదులకి ఇలాంటి వారందరికీ సరైన గుణపాఠం చెప్పేటువంటి ధైర్యం పాలకులకి రావాలని కాంక్షిస్తూ రామరక్షా స్తోత్ర పారాయణ చేయడం జరుగుతుంది. జై శ్రీరామ్.